ఐఐటీలో చదవాలనేది చాలామందికి ఉండే డ్రీమ్, ఎస్పెషల్లీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి. అలాగే ఐఐటీలో చదవాలనేది నా చిన్నప్పటి కళ. ఎలాగైనా ఐఐటీలో చదవాలనేది నా చిన్నప్పటి కళ. సో ఒక జడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఐఐటీ వరకు ఎలా వెళ్ళాను, గేట్ ప్రిపరేషన్, స్ట్రగుల్స్ అండ్ జర్నీ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మేక్ షూర్ యూ వాచ్ టిల్ ఎండ్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా నేను చేయగలిగినప్పుడు నువ్వు కూడా ఖచ్చితంగా చేయగలవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్కూలింగ్ వచ్చేసి జడ్పిహెచ్ఎస్ నాగిల్లా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. సో 10th క్లాస్లో కొంచెం బాగానే చదివి 9.7 సిజిపిఏ తెచ్చుకున్నా. ఆ తర్వాత 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ తోటి ఆర్జుకేటీ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ IIIT బాసర్లో సీట్ వచ్చింది. సో ఆర్జుకేటీలో 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. అంటే 2 years ఇంటర్మీడియట్ కోర్స్ ప్లస్ 4 years బీటెక్. ఆర్జుకేట్లో వెళ్ళిన తర్వాత గినంగా ఐఐటీలో వెళ్ళాలనే నా డ్రీమ్ ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేది. సో ఇంటర్మీడియట్ 2 years కాలేజ్లో చేస్తూ జేఈకి ప్రిపేర్ అయ్యా. పాండమిక్లో మా ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా బాగాలేకుండే. సో ఐ కుడెంట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ దట్ మచ్. తర్వాత జేఈ మెయిన్స్కి అంతా పర్ఫామ్ చేయలేకపోయా. సో నా బీటెక్ ఆర్జుకేటీ బాసలో కంటిన్యూ చేశా. మా కాలేజ్లో ప్లేస్మెంట్ డీసెంట్గా ఉండేవి. బట్ నాకేందంటే ఐఐటీలో వెళ్ళాలి, హై ప్యాకేజెస్ కొట్టాలని చెప్పేసి నా డ్రీమ్ అన్నట్టు. సో బీటెక్ చేస్తూనే గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యా. బట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ నేను అంత డీసెంట్గా పర్ఫామ్ చేయలేకపోయా. జస్ట్ క్వాలిఫై అయ్యా. ఆ తర్వాత కొంచెం లోగా ఫీల్ అయ్యా. బట్ ఇంకొక ఇయర్ గట్టిగా ట్రై చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయా. సో నెక్స్ట్ అటెంప్ట్కి గట్టిగా ప్రిపేర్ అయ్యా. నా ప్రీవియస్ అటెంప్ట్లో చేసిన మిస్టేక్స్ మీద అనలైజ్ చేస్తూ వాటి మీద వర్కౌట్ చేశా. సో ఎగ్జామ్స్కి 3 months బిఫోర్ నా సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్ బాగా రాశా. ఆ తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత గేట్ 2025లో ఫిబ్రవరిలో గేట్ ఎగ్జామ్ రాశా. సో ఆ గేట్ ఎగ్జామ్లో మరీ అంత చెప్పలేం కానీ డీసెంట్గా పర్ఫామ్ చేశా. సో గేట్ ఎగ్జామ్తో ఐఐటి ఇందోర్లో ఎంటెక్ సిఎస్సి సీట్ వచ్చింది. అండ్ ఫైనలీ నేను పడ్డ స్ట్రగుల్ అంతా వర్త్ ఇట్ అనిపించింది. ఎప్పుడైతే ఐఐటి ఆఫర్ చూశానో ఫైనలీ నేను పడ్డ స్ట్రగుల్ అంతా వర్త్ ఇట్ అనిపించింది. ఐఐటీలో వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే పీపుల్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ వేరే లెవెల్ ఉంది అసలు. లైక్ ఇంటెలిజెంట్ పీపుల్తో వర్క్ చేయడం కానీ, కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్సెట్రా. నాలాగా మీకు కూడా చాలా కళలు ఉంటాయి. నేను చెప్పేది ఒకటే, కీప్ వర్కింగ్ హార్డ్, నెవర్ గివ్ అప్, అల్టిమేట్లీ యూ క్యాన్ అచీవ్. సో దట్స్ ఆల్. సో ఇది నా జర్నీ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ టు ఐఐటి వరకు. ఒక మిడిల్ క్లాస్ కుర్రోడి డ్రీమ్.